నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థాని దినేష్ కాటమశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న స్థానిక ప్రజలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరంలో కేబీఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది. ఘనంగా ముగిసిన సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు. రికార్డు స్థాయిలో 1,60,000 రూపాయలు ధర పలికిన మహాగణపతి లడ్డూను దక్కించుకున్న పంజాబీ దాబా యజమాని. యానాం నియోజకవర్గంలో ఎన్నికల శాఖకు సంబంధించిన బూత్ అధికారులతో పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం పరిపాలనాధికారి కార్యాలయ సమావేశపు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో భాగంగా హోటల్ జాబితా పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖకు సంబంధించి డిటి జ్యోతి, వెంకటేశ్వరరావు, సాధనాల బాబు, ముమ్మిడి శంకర్లతో పాటు నియోజకవర్గంలోని 33 పోలింగ్ బూత్లకు సంబంధించి బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. 2002లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ వైస్ వర్సా. తర్వాత ఏ పేజ్ ఆ పేజ్ స్టాటిస్టిక్స్ మీరు చూపించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మిగతా ఐడెంటిఫై అనేది 2022. What we have done is this is the mapping for 75 that we have 17. This 17 is this 75 is mapped as 17 there. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక సుబ్రహ్మణ్య భారతి వీధిలోని బాలయోగి స్టేడియం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థాని దినేష్, పార్టీ నాయకులు కాటమశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష రోగులను పరీక్షించారు. సిబ్బంది సిహెచ్ బోస్, జి రాజేష్ కుమార్ కేటరాక్ట్ క్లీనింగ్, రక్త పరీక్షలు, షుగర్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మందిని పరీక్షలు చేశారు. సుమారు 60 మందికి నేత్ర సంబంధిత వ్యాధులు, కంటిలో శుక్లాలకు సంబంధించి అవసరమైన వారికి కేటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని ప్రజలు బాగా సద్వినియోగం చేసుకున్నారని దినేష్, రామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కల అరుణ్ కుమార్, తిరుకోటి ఆదిమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. కాదని ఎవరన్నారు?
టైంలో వెళ్ళినా అలాంటి టైంలో మొక్క మీద కొట్టేసి ముందుకు ఆపరేషన్ చేస్తారు. అమ్మగా టెస్ట్ అంటారు ఇక్కడ ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలకి ఇవాళ కాకినాడ కెమికల్ ఆసుపత్రి ఐ క్యాంప్ మా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. ఎందుకంటే గ్రామ ప్రజలకు ఉపయోగపడేది వరకు కూడా ఐ క్యాంప్ అనేది దగ్గర 4 సంవత్సరాల కంగారు పెట్టారు. అదేవిధంగా ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు దినేష్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు కెమికల్ ఆసుపత్రి వారు కెనల్లో పెడతానంటాం. దాన్ని నిన్న దినేష్ ఇమీడియట్గా రండి, మా కెనల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుంటూ వాళ్ళ ప్లేస్ ఎక్కడ చూపించాలని మాకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో పెట్టాలని చెప్పేసి దినేష్ నాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దినేష్ పెట్టు మాట్లాడాలని చెప్పేసి చెప్పి 10,000 తీసుకుని అలా 7వ తారీఖు మాట్లాడాలని చెప్పి ఐ క్యాంప్ పార్టీ కార్యాలయంలో అందరికీ తెలియపరిచాం. 3 రోజుల నుంచి కాంప్లైంట్ రూపంలో అటు క్యాన్సిల్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని ఉద్దేశంతో మేము దీన్ని అడ్వర్టైజ్ చేసాం. చాలామంది చాలా చూపులేక కంటి ఇబ్బంది నుండి చాలామంది డబ్బుల గురించి కాకినాడ వెళ్ళి కెమికల్ ఆసుపత్రి అంటే ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉంది కాబట్టి వెళ్ళలేదు కాబట్టి యానవలో ఐక్యం పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో ఐ క్యాంప్ పెట్టాం. చాలా దగ్గర అమ్మవారిని 100 మంది దగ్గర వచ్చి ఐ క్యాంప్ వాళ్ళే బస్సు నుంచి తీసుకొచ్చి ఎవరైతే సర్జరీ పడుతుందో వాళ్ళందరికీ కూడా మరి పొద్దున్న పార్టీ ఆఫీస్ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం నుంచి ఒక చక్కటి యానం ప్రజలకి ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడడం జరిగింది. అయితే దాంట్లో మానవ హ్యూమన్ బాడీలో అత్యవసరమైనది ఏదైనా అంటే కళ్ళు అని చెప్పొచ్చు. ఆ కళ్ళుకి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఏ ఆపరేషన్ లేక చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఏదైతే కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యం ద్వారా ఈ రోజు క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యానం కాదు యానం చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది వచ్చి ఓపీ చేయించుకోవడం జరిగింది. ఇంచుమించుగా 110 మంది ఆల్రెడీ ఓపీ ఇచ్చారు. ఇంకా మధ్యాహ్నం 2 గంటల వరకు చూస్తారు. అయితే చాలా మందికి వీళ్ళు రేపే ఉదయం 6:30 గంటలకి ఎవరెవరైతే సర్జరీ పడతాయో వాళ్ళకి బ్లడ్ టెస్టులు కానీ స్కానింగ్లు కానీ వాళ్ళకి రేపు సర్జరీకి కావాల్సిన టెస్టులన్నీ కూడా ఇక్కడే చేసేయడం జరుగుతుంది. 80% అని ఇక్కడే చేసేస్తున్నారు. మిగతా ఏమన్నా ఉంటే రేపు అక్కడ చేసి సర్జరీలు చేసి రేపు సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ యథాస్థితిగా వాళ్ళని ఆపరేషన్ డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి చక్కటి అవకాశాన్ని కిరణ్ కంటి హాస్పిటల్ సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంతమందికి ఫ్రీ సర్వీస్ చేయడం కూడా మేము పార్టీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి అవకాశం ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఎవరైనా సరే ఏ హాస్పిటల్ వాళ్ళైనా సరే ఫ్రీ క్యాంపెయిన్ చేయడానికి కానీ ప్రజలకి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకి యానం కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సపోర్ట్ చేస్తామని మా నాయకుల నుంచి మహామూర్తి గారు కానీ అలాగే తిరుపతి ఆదిమూర్తి గారు కానీ చక్కల కుమార్ కానీ రాజు గారు కానీ ఇలా మేము అందరం కూడా అనేక మంది మేము ఫ్రీ సర్వీస్ ఇప్పటి నుంచే చేస్తున్నాం. లాస్ట్ టైం డెంటల్ క్యాంప్ కూడా పెట్టాం. ఇలా అన్ని రకాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి అయితే సేవ చేయాలనే ఉద్దేశంతో ఇకపై ఎవరన్నా వచ్చినా కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఆంధ్ర ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. కిరణ్ ఐ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ. అండ్ మా ఫౌండేషన్ ఏదైతే ఉందో సంకురాత్రి ఫౌండేషన్ మోటివ్ ఒకటే, అందరికీ ఫ్రీగా మ్యాక్సిమం అయినంత వరకు ఐ సర్జరీస్ చేయాలి, విజన్ ఇవ్వాలి అనేది. ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఇప్పటి వరకు 130 మెంబర్స్కి చూసాము. అండ్ ఆఫ్టర్ 1 o'clock వరకు కూడా ఓపీ ఉంటుంది. వీలైనంత వరకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ
తాళ్లరేవు మండలం సుంకరపాలెం పితానివారిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. ఆలయ కమిటీ గ్రామస్తులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా డాన్సులు చేస్తూ స్థానిక మహిళా బృందం కోలాట ప్రదర్శనలు, వివిధ రకాల వేషధారణలు, తీర్మార్ వాయిద్యాలతో ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూలను వేలంపాట నిర్వహించగా మొదటి లడ్డూను వాకా ప్రవీణ్ కుమార్ 14,500, రెండవ లడ్డూను పితాని పెద్ద సాహెబ్ 17,500, మూడవ లడ్డూను సంగడాల వీరమ్మ 3,500కి అత్యధిక ధరకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. యానం శివారు కనకాలపేటలో జమ్ము బాడవలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 18వ గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్వామివారికి పోలిశెట్టి వెంకటేశ్వరరావు సమర్పించిన 49 కేజీల లడ్డూను వేలంపాట నిర్వహించగా ఏర్పాటు గ్రామానికి చెందిన శివుడు, సత్య, త్రినాథ్, మహేష్, అవినాష్, నవీన్, సురేంద్ర, సుధీర్ బృందం 34,000 అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశ్వర పట్టుకెళ్ళిపోరా వేసే వేసారా వేసే రేపు సందర్భంగా
అంటే మా బ్రాండెడ్ ట్రాక్టర్ తిరిగి వచ్చేది నువ్వు వెంటనే కాకినాడ శ్రీ వరసతి లగేశ్వర కోళ్ళ వెంకటేశ్వర శ్రీ వరసతి లగేశ్వర వారు సహాయ సహకారాలు వారి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదండి. వారి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మహాచార్య చేసి స్వామి వారికి చేస్తున్నాం. ఈ తమ్మకాల నిమిత్తం చంద్రాల చోదాతలు నా తమ్ముడు రంగజాయిగా మారేస్తున్నాం. శ్రీ వరసతి లగేశ్వర కోళ్ళ వెంకటేశ్వర శ్రీ వరసతి లగేశ్వర వారు సహాయ సహకారాలు వారి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదండి. వారి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మహాచార్య చేసి స్వామి వారికి చేస్తున్నాం. ఈ తమ్మకాల నిమిత్తం చంద్రాల చోదాతలు నా తమ్ముడు రంగజాయిగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరంలో కేవీఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకరపర్తి వెంకటరావు పూర్ణిమ దంపతుల పర్యవేక్షణలో స్థానిక శివాలయం వెనుక గల ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ SCHS రామకృష్ణ ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన వైద్యులు అతిథులను పూలు చల్లుతూ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల వైద్య నిపుణులచే రోగులకు వైద్య సేవలు అందించారు. అదేవిధంగా షుగర్, బీపీ పరీక్షలు చేసి అవసరమైన వారికి ECG, 2D ఎకో చేశారు. అలాగే గుండెదడ, ఆయాసం, ఛాతిలో నొప్పి, ఎడమ చేయి లాగడం, హై, లో బీపీ, అధిక షుగర్, మూత్రపిండ వ్యాధులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ M. ఫణి, రమణాభూషణ్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సాన ప్రవీణ్, కార్డియాలజిస్ట్ B. దుర్గా పవన్ కుమార్, HR మేనేజర్ OR ప్రసాద్ వైద్య సేవలు అందించారు. ప్రతి ఏటా అంజలి జ్ఞాపకార్థం వైద్య శిబిరం నిర్వహించి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న వెంకటరావు దంపతులను గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, మాజీ సర్పంచ్ ఆకెళ్ల సుబ్బారావు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో దుడ్డు సూర్యనారాయణమూర్తి, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగిష్ణ భాస్కరరాజు, ద్విభాష్యం నాగేష్ బాబు, చేదూరి అరవింద్, కేశవ ప్రగడ కృష్ణమూర్తి, వీర పండు, కాకరపర్తి బాబీ, ఒగ్గు రామకృష్ణ, నాగిడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఓం ఆవహంతే వితన్వానా కుర్మగామశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయమానం ధ్రువం. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయమానం ధ్రువం. పేరుటమా లక్ష్మి. ఇప్పుడు తీసుకున్న ఫోటో పెట్టండి. కాకరపర్తి వెంకట్రావు పూర్ణ దంపతుల్ని వారు సత్కరిస్తున్నారు. పూర్ణిమ గారు దంపతుల నుంచి ఈరోజు మన ఇందిరం గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అది మన ట్రస్ట్ హాస్పిటల్ ఈ రోజుని ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజలకు అలాగే మన గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఇక్కడ బీపీ, షుగర్, ఈరోజు పింజరంలో ఒక మెగా మెడికల్ క్యాంపు సందర్భంగా మేము ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి పేషెంట్స్కి కొంత వైద్య సదుపాయం కలిగించడం జరిగింది. దీని ఆర్గనైజేషన్ మెయిన్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. వెంకట్రావు గారు, పూర్ణిమ గారు ఆ దంపతులు ప్రతి ఇయరు ఇలా వాళ్ళ పాప జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ముఖ్యంగా వైద్య సహాయము, కంటికి వైద్యం కూడా ఆపరేషన్ ద్వారా కొన్ని క్యాటరాక్ట్స్ అవి చేపిస్తూ ఉన్నారు.
ఇది ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. దీనికి ఇలాంటి వాటికి మేము ట్రస్ట్ తరఫున రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మేము పూర్ణిమ గారికి, వెంకట్రావు గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ ప్రజలు కూడా ఇలాంటివి ఉపయోగించుకొని, పెద్ద డాక్టర్లు వస్తారు కాబట్టి ముఖ్యమైన సలహాలు తీసుకొని కేవీఆర్ అంజలి ట్రస్ట్ ద్వారా కాకర్పత్తి వెంకట్రావు పూర్ణ దంపతులచే ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు. ఆ తథ్యంగా ఈరోజు ఇంజనీరింగ్ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే వైద్య సేవతో పాటు గ్రామాల్లో జరిగేటువంటి ఒక పారిశుధ్య కార్మికులను కూడా ఈరోజు ఆయన సత్కారం చేశారు. వారి అందరికీ కూడా అది గొప్ప విషయం. ఈ సంవత్సరం ఆయన వారికి కూడా వారి యొక్క సత్కారాన్ని చేశారు. ఈ రూపంగా అందరూ కూడా ఆరోగ్యంగా చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం పోయాలి. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకరపత్తి వెంకట్రావు గారు, పూర్ణిమ దంపతులు వాళ్ళ అమ్మాయి జ్ఞాపకార్థం గత 8 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చాలా సహృదయంతో చేస్తున్న వెనకాల ఒక బాధ కూడా పాపం మా అందరికీ కూడా ఉంది, వాళ్ళకే కాకుండా. అంచేత వాళ్ళిద్దరికీ కూడా, దంపతులిద్దరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ వారు వెంకట్రావు గారు అడిగిన వెంటనే, అలాగే కిరణ్ కంట హాస్పిటల్ వాళ్ళు కూడా ఆయన అడిగిన వెంటనే మన ఊరొచ్చి మనకి ఈ సేవా దృక్పథంతో ఇవన్నీ చేస్తున్నందుకు ట్రస్ట్ వారికి కూడా మనం ప్రత్యేక కృతజ్ఞతలు మన తరఫున తెలియజేస్తున్నాం. అలాగే కాకపత్తి వెంకట్రావు గారికి, పూర్ణిమ దంపతులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాం. సెప్టెంబరు 1 ఈ రోజున మా అమ్మాయి పుట్టినరోజు కింద భావిస్తాను నేను. ఇది పుట్టినరోజుగా వేడుక కింద చేస్తాను. ఎంచేతంటే నా ఇంటి దగ్గర డెకరేషన్ చేయించుకోవడం కానీ, ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కానీ, దాంట్లో ఆనందం ఏంటంటే 10 మంది బాగుండాలి, మా గ్రామం బాగుండాలి, మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి. ఎంచేతంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సస్యశ్యామలంగా ఉంటుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల, ఆ పద్యసం దయ వల్ల మా గ్రామంలో ఉన్న ప్రతి పౌరులు కూడా బాగుండాలి. అలాగే మనకి మాతోటి ఎంతో అభిమానంగా ఉండి, మాకు ఒక ప్రత్యేకించి ఒక దంపతులు హైదరాబాద్ నుంచి, మాకు ఆనంద్ గారు, పద్మ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి ఈ కార్యక్రమం గురించి వచ్చారు. అదేవిధంగా మా గ్రామంలో ఉండేటువంటి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనుక పారిశుధ్యం చాలా ఇంపార్టెంట్. ఈ పారిశుధ్యం అనేటువంటి యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు మాట్లాడుతూ 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులు గ్రామస్తులు అందరికీ ఉండాలన్నారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సేవలందించిన పలువురిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఐటమ్ సార్ మమ్మల్ని మాత్రం బాగా నన్ను అలాగే
పడాలి కంటి తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. 12 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారి నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాటు చేసిన వాహనాలలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, గరగ నృత్యాలు, మహిళలతో ఆధ్యాత్మిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. అలాగే స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన 38 కేజీల లడ్డూను వేలంపాట నిర్వహించగా న్యూ పంజాబీ దాబా యజమాని 1,60,000 రూపాయలు అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. అయినా వర్తక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పొగాకు శ్రీనివాసు, ఉపాధ్యక్షులు వనచర్ల రామకృష్ణ, అడబాల శివ, కాండ్రుగుల సతీష్, ఉండ్రు మాణిక్యాలరావు, కండవెల్లి నారాయణరావు, నాని, కమిటీ సభ్యులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు.
ఐపోలవరం గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ పుట్టినరోజు కార్యక్రమం అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కటింగ్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూరిబాబు రాజు, సొసైటీ అధ్యక్షులు కాకర్లపూడి బుజ్జి, బొంతు ప్రసాద్, పార్లమెంటరీ బీసీ నాయకులు వాడ్రేవు వీరబాబు, జనసేన నాయకులు రాయపరెడ్డి బాబీ, సవరపు వెంకట్, మల్లిపూడి రాజా, అరిగల అయ్యప్ప, సొసైటీ డైరెక్టర్స్ మధ్యరెడ్డి కుమార్, చోడిశెట్టి వీరబాబు మరియు ఇతర ముఖ్య కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి కొద్దిగా ఒకసారి మన అన్న సమస్యలు మరి తమ్ముడు గారు కూడా ఆశీస్సుగా తెలియజేస్తే ఒకసారి మన అన్న సమస్యలు తీస్తే మన బుద్ధి మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరులు రాజేష్ గారు జగన్మోహన్ కార్యక్రమానికి చూస్తుంటే మీ అందరికీ అలాగే వేదిక వెంకటేశ్వర గారు, సూర్యబాబు గారికి, బాబీ గారికి, వీరబాబు గారికి, రాజా గారికి, సాధారణ వీరబాబు గారికి, మా సీతారాం కోదా లక్ష్మణ్ గారు సార్ మీద నువ్వు నాకు అందరూ అల్పారం తీసుకొని సీతారాం గారు ఒకసారి అన్న ఎలా కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక సొసైటీ నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని సొసైటీ అధ్యక్షులుగా బోండా వెంకట నరసింహం నాయుడు, డైరెక్టర్లుగా మేడిశెట్టి వెంకటేశ్వర్లు, గుబ్బల కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు తోడ్పాటు అందించాలని, నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు వేయడం జరుగుతుందని, గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదని, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే 15 నెలలు అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా అభివృద్ధి జరగవలసి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ సహకార సంఘ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కోటిపల్లి, కాజులూరు డీసీలు దాట్ల విజయగోపాలరాజు, లకాని కృష్ణ చైతన్య, జనసేన మండల అధ్యక్షుడు బోండా వెంకన్న, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, పలు గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, భారీ ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పేసి అందరికీ 11,000 రూపాయలు చొప్పున అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం. ఆ రకంగా చెప్పాలంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు రాష్ట్రంలో.
గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం ఇంకో 25 లక్షలు పెంచి అందరికీ కూడా 5 ఉంటే 5, 6 ఉంటే 6, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా మొత్తం కూడా అన్ని రకాల కూడా అన్ని వర్గాల వారికి కూడా ఈనాడు 67 లక్షల మంది పిల్లలకి ఈనాడు చదువుకోవడానికి ఇచ్చిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు మనం చేస్తాం. ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఇవ్వలేదు. పెన్షన్ కానీ ఇంత భారీ ఎత్తున ఇచ్చే పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేయట్లేదు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి అన్నారు, 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పి అన్నారు, ఇచ్చారు. మన దానికోసం 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మనం ఇస్తూ ఉన్నారు, ఇక కంటిన్యూగా ఇస్తాం, 4 ఏళ్ళు కూడా ఇస్తాం, ఇంకా 4 ఏళ్ళు కూడా ఇస్తారు. ఆ రకంగా ఏంటంటే ఈనాడు ఫ్రీ బస్సు, ఈనాడు ఏదైతే ఉందో ఫ్రీ బస్సు వస్తుంది ఆడవారికి ఫ్రీగా. ఈనాడు రాష్ట్రంలో 11,000 బస్సులు ఉంటాయి, అందులో 8,436 బస్సులు ఆడవారికి ఫ్రీగా ఇచ్చేటువంటి బస్సులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. దీనికి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇంకా ఎస్టిమేట్ రాలేదు, ఉన్నప్పుడు కూడా అర్థమవుతూ ఉంది. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ భారం అవుతుంది. ఎంత భారమైనా భరించడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. వచ్చిన రోజున ఖచ్చితంగా ఇవన్నీ సుమారు రామచంద్రపురం నియోజకవర్గంలో 70% గ్రామాలు డ్రైన్ల సమస్యతో సతమతం అవుతూ ఉన్నాయి. ఎక్కడ డ్రైన్లు లేవు. అయితే ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ఇంకా రానున్న 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్ల అవసరం లేకుండా, డ్రైన్ల అవసరం లేకుండా మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అలాగే రోడ్ల విషయం, పోలంక రోడ్డు విషయం చెప్పారు ఇందాక. ఆయన ఆల్రెడీ ఇంచుమించు 8 కోట్లు అతను బిల్లు పెండింగ్ పడటం వల్ల కొంచెం సతమతం అవుతూ ఉన్నారు. ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది అతి త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడప్పుడని చెప్పలేను, కానీ ఏదైనా ఒక నెల వ్యవధిలోనో లేకపోతే 15-20 రోజుల వ్యవధిలోనే ఆ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాడులో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున వైసీపీ నాయకులకి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ముందు నేను మా అమ్మగారు చెప్తూ ఉంటాను, మా నాన్నమ్మ గారు, ఇప్పుడు ఎదురు చూసుకోరా అని. నేను అలాంటివి పట్టించుకోను. నేను అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు ఎదురు చూసుకోకుండా వెళ్తున్నప్పుడు నల్లకండు వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఎదురయ్యాడు, నల్లపిల్లిలా. తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు వెంటనే 5 ప్రశ్నలు ఉన్నాయి, 6వ ప్రశ్న ఉన్నాయి. అయితే సెక్రటరీ గారు రాలేదని బయట వెయిట్ చేస్తున్నాను. సెక్రటరీ గారు వస్తారు కదా, చిన్న పాయింట్ ఒకటి ఇస్తారే. 9 అయింది, 9:02 నిమిషాలకి నేను ఇంకా నా ఎదురుకుండా ఇంకా 5 ఉన్నారు, వెళ్ళలేదన్నా ఇంకొక 1 గంటన్నర పడుతుంది టైం అని లోపలికి వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడే నా పేరు పిలిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంట్రన్స్లో తగిలేడు కాబట్టి ఆ దరిద్రం నాకు పట్టింది ఆ టైం. అప్పుడు వెంటనే ఫస్టే మాట్లాడుతున్నప్పుడే స్పీకర్ గారు, ఏమయ్యా నువ్వు కుర్రవాడివి, ఎంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి దొరికేస్తారని నేను అనుకోలేదా, ఎందుకంటే అతను ఆర్థిక నేరస్తుడు, గతంలో లక్షల కోట్లు పెట్టినప్పుడు ఎప్పుడు దొరకలేదు, అతను చాలా ఫ్రీ ప్లాంట్గా వెళ్ళాడు, ఈసారి మాత్రం లిక్కర్ దాంట్లో అతనే తయారు చేశాడు, అలాగే మనీ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న డిజిటల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా దొరక్క ఏం చేస్తాడని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో విషం జిమ్ముదాం, ఏదైతే సూపర్ 6 అనేది అమలు చేయటం అనేది సాధ్యం కాని విషయం. అయినప్పటికీ ఈరోజు సుసాధ్యం చేశారంటే ఇటు ఉచిత బస్సు స్త్రీశక్తి కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఈ తల్లికి వందనం కానివ్వండి. ముఖ్యంగా ఆ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఎవరన్నా అర్హులకి రాకపోతే గ్రీవెన్స్ రేస్ చేసుకుని మళ్ళీ తెచ్చుకునే అవకాశం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడయ్యా, బట్టను చీకట్లో కూర్చున్న బట్టను నొక్కేవాడు. అర్హులు ఎవరికైనా పడకపోతే గ్రీవెన్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ తిరిగి అర్హులకి ఒక్కటి ఇచ్చిన పాపం లేదు, అమ్మఒడి ఇచ్చిన పాపం లేదు. ఏదేమన్నప్పటికీ అతనికి అవగాహన లేదు. అవగాహన లేకుండా అలాగే మన విజయవాడ వరదలకు వచ్చి మాట్లాడుతూ ₹1 కోటి ప్రకటించాడు, ఎవరికి ఇచ్చాడో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎముకలేం చెయ్యాలి. ఆయన మన తలసేమియా పిల్లల కోసం వెళ్ళి 50 లక్షలు ఇస్తా అన్నారు, ఇచ్చారు.
ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము ఈరోజు స్త్రీశక్తి ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తుంటే వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఏదో చిన్న గొడవ సహజం. ఒక సొంత ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ అవుతుంది, అలాగే పక్కింట్లో పక్కిళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి, సహజం, సర్దుకుంటూ పోతారు. అలాగే బస్సులో కొద్ది ఈ తీర్థయాత్రలకు వెళ్ళి ఆడవాళ్ళు ఫ్రీ కాబట్టి కొద్ది ఎక్కువ ఉండటం వల్ల ఏదైనా గొడవ అవుతుంటే ఇంక మగవాళ్ళకి ప్లేస్ ఇవ్వట్లేదని కొంతసేపు రకరకాల సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు సిగ్గులేని బ్రతుకు ఏదైనా ఉందండి జగన్మోహన్ రెడ్డి కాదండి. తల్లిని తిప్పుకున్నాడు, ఎలక్షన్లో చెల్లిని తిప్పుకున్నాడు, వాళ్ళిద్దరినీ బయటికి గెట్టేశాడు. అసలు ఓ సామెత ఉంటుంది, ఇల్లు శుభ్రం చేసుకో, తర్వాత వీధి శుభ్రం చేసుకో, తర్వాత ఊరు శుభ్రం చేసుకో అని. ఇంట్లో ఆడవాళ్ళని గెంటేసినోడు రాష్ట్రంలో ఆడవాళ్ళ కష్టాలు ఏం తెలిస్తే అవి ఏం చేరదేస్తారు. ఏదేమైనప్పటికీ అయితే కష్టపడరా ఏ ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే మీరందరూ కూడా పదవులు ఆశించకపోయినప్పటికీ కూడా ఒక బాధ్యతను మీ మీద పెట్టి కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరం కూడా. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన మన మంత్రివర్యులు, అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వాసుదేవి సుభాష్ గారికి, ఈ ఇక్కడికి విచ్చేసిన చిక్కాల రామచంద్రరావు గారికి, అదేవిధంగా సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన పేరాపత్ర రాజశేఖర్ గారికి, తుమ్మల బాబు గారికి, మన సత్యం గారికి, మిగిలిన మిగతా 1000 రూపాయలు పెంచడానికి ఆపసపాలు పోయాడు అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా 250 అతను గడ్డ దిగిపోయేదాకా కూడా ముసలి వారికి ఇచ్చిన మాట నెరవేర్చలేనటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మీరందరూ గుర్తించుకోవాలి. అలాగే రైతు భరోసాని 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు జై జనసేన, జై జనసేన. ఈరోజు మీరందరూ రైతు సోదరులు ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట కోసం 20,000 రూపాయలు ఇస్తా ఉంది. మీరు అనుకోవచ్చు మొన్న 7,000 రూపాయలే కదా వేశారని. మరి పంటలు పండించే సమయంలో, ఊడ్చుకునే సమయంలో 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. రేపు మళ్ళీ కోతలు వచ్చే సమయంలో మరొక 7,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవబోతా ఉన్నాయి. అలాగే కుప్పలను ఊడ్చుకునే సమయంలో మరొక 6,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ. ఏ సమయానికి రైతులకు డబ్బు అందించాలనేటువంటిది. మీరు 13,500 రూపాయలు ఆ ప్రభుత్వం ఇస్తే మనం 6,500 రూపాయలు పెంచి రైతులకు ఇస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా రైతులు ఇవన్నీ గుర్తించుకుని మరి సమయం తీసుకోవాలి. రైతులకి సకాలంలో లోన్లు ఇచ్చి రైతులకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు సంబంధించి మనం ఆ రోజు మాట ఇచ్చాం. పండించిన ప్రతి గింజ కొంటామని మాట ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా కూడా సుమారు 11,000 కోట్ల రూపాయలు మరి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ధాన్యం కొని. గత ప్రభుత్వంలో 1,600 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవి కూడా క్లియర్ చేసి మరి రైతులకి మేలు చేయాలి. ఈరోజు వ్యవసాయ రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో రైతులకు ఉపయోగపడే, ఈరోజు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 14-19లో ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళం, చిన్న ట్రాక్టర్లు ఇచ్చాం, రైతులకు సంబంధించిన ఎన్నో పనిముట్లు ఇచ్చాం. కానీ గతం మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఏ విధమైన సహాయ సహకారం అందించలేదు. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి స్కీములు రాబోతున్నాయి. రైతులందరూ సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి ఏమాత్రం అచ్యుతయుక్త లేదని తెలియజేసుకుంటూ, మేము ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో మరి సుభాష్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా చాలా సహకార సంఘాలు పాత డిజైన్ ఇది, వర్షం కూడా పడిపోతుంది కాబట్టి రాబోయే మళ్ళీ వర్షాకాలం రాకుండా
కొత్త బిల్డింగ్ నిర్మించడానికి బాబు గారు సుభాష్ గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ కాటమశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న స్థానిక ప్రజలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజనంలో కేబీఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది. ఘనంగా ముగిసిన సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు. రికార్డు స్థాయిలో 1,60,000 రూపాయలు ధర పలికిన మహాగణపతి లడ్డూను దక్కించుకున్న పంజాబీ దాబా యజమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.